వెల్కమ్ టు ఢిల్లీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ బిహేవ్ చేసింది, అలానే ఈరోజు లైవ్లో ఏమైనా ట్రేడ్స్ ప్లాన్ చేసామా, దానికి రీజన్ అలానే లాజిక్ అని చూద్దాం. ఈరోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ, అలానే టెలిగ్రామ్లో మార్నింగ్ 9:20 పెట్టాను. నిఫ్టీ ఓపెన్ యాజ్ ఎ గ్యాప్ డౌన్ విత్ హ్యూజ్ బయింగ్ ప్రెజర్ అండ్ టేకెన్ ఆల్ ద లిక్విడిటీ ఫ్రమ్ ద సెల్లర్స్ అండ్ ప్లాన్ ఆన్ పుల్ బ్యాక్స్ అని చెప్పాను. నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది విత్ బయింగ్ ప్రెజర్. గ్యాప్ డౌన్ అవ్వగానే ఎక్కువ బయింగ్ వచ్చింది డౌన్ సైడ్ నుంచి. ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళని పొజిషన్స్ లిక్విడిటీ అయిపోయి ఉన్నాయి. అప్ సైడ్కి ప్లాన్ చేసేవాళ్ళు. అలానే ఈరోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ, మేబీ టుడే 0 ట్రేడ్స్ విల్ బీ అవైలబుల్, ప్లాన్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. ఈరోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, మోస్ట్లీ 0 కాల్స్ ఉండొచ్చు. ఎవరైనా ప్లాన్ చేసేవాళ్ళంటే ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. చూడండి ఇక్కడ వర్టికల్ లైన్ ఉంది కదా, ఇది ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ అన్నమాట. చూడండి ఒకసారి, ఈ క్యాండిల్లో ఒకసారి గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ ఎంతమంది అయితే స్టాప్ లాస్ చుట్టున్నారో ఈ సపోర్ట్ కింద వాళ్ళని స్టాప్ లాస్ తీసుకొని అప్ సైడ్కి వెళ్ళింది. మీరు ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ వెంటనే 4-5 క్యాండిల్స్ సస్టైన్ అయ్యి దాంతో వెంటనే డౌన్ సైడ్కి వచ్చింది. మళ్ళీ సేమ్ సపోర్ట్ నుంచి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో నేను లైవ్కి వచ్చాను, కావాలంటే ఒకసారి వెళ్ళి లైవ్ చెక్ చేయండి. నేను ఆఫ్టర్నూన్ లైవ్ వచ్చినప్పుడు నేను చెప్తానే ఉన్నాను, మార్కెట్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది అప్ సైడ్కి. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ ఒక ఫేక్ డే కూడా చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ హైయర్ హై చేసింది, మళ్ళీ హెయిర్ లో చేసింది, మళ్ళీ హెయిర్ హై చేసింది, మళ్ళీ హెయిర్ లో చేసింది. బట్ హెయిర్ హై అయిపోయింది. దానికంటే ముందు ఇక్కడ ఫేక్ బ్రేక్ అవుట్ చేసింది. ఈ ఫేక్ బ్రేక్ అవుట్లో నేను సెల్లింగ్కే ఉన్నాను. ఇక్కడ సెల్ చేయండి, ఇక్కడ సెల్ చేయండి PE25950 పీని ఓపెన్ చేసి పెట్టుకొని ఉన్నాను. బట్ చూడండి ఇక్కడ నా టార్గెట్ చూడండి, నేను 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. దానికంటే ముందు ఒక మ్యానిపులేషన్ వచ్చింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంతమంది అయితే సెల్ చేస్తున్నారో వాళ్ళని స్టాప్ లాస్ హిట్ అయ్యి దాని తర్వాత డౌన్ ఫాల్ అయింది. బట్ వ్యూ రైటే. దాని తర్వాత కూడా ఇక్కడ మనం మూవ్మెంట్ అయితే ఎక్కువ రాలేదు. నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసి నిఫ్టీలో మూవ్ రాలేదు. చూడండి 96 నుంచి 104 దాకా అప్ సైడ్కి వెళ్ళింది మార్కెట్. అలానే నిఫ్టీ చూద్దాం. మీరు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ 0 ట్రేడ్స్ ఉందని చెప్పాను కదా. మార్నింగ్ నుంచి ఎన్ని జీరో ట్రేడ్స్ పడ్డాయి అది కూడా చూడండి. ఇక్కడ చూస్తే మార్నింగ్ వచ్చేసి 42 కూడా గ్యాప్స్ పోయింది. 103 దగ్గరకే వెళ్ళింది వితిన్ 10 to 14 minutesలో. దాని తర్వాత ఇక్కడ 215 to 16 వచ్చేసి 20 కా నుంచి 60 తీసుకెళ్ళింది. మొత్తం 3x చేసేయచ్చు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ 235కి 19 కాడి నుంచి 190 కాడికి వెళ్ళింది. ఆల్మోస్ట్ 10x 20x చేసేయచ్చు ఈ ట్రేడ్లో మటుకు. టెలిగ్రామ్లో చెప్పాను కదా ఈరోజు నిఫ్టీలో 0 ట్రేడ్స్ ఉంటాయని. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి ఫాస్ట్గా, ఇలాంటి మరిన్ని అనాలిసిస్ కావాలంటే. అలానే ఈరోజు మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం, నిఫ్టీలో ప్లాన్ చేసాం. నిఫ్టీ అంత మూమెంట్ అయితే రాలేదు. బట్ మెయిన్ ప్రీమియం చార్ట్లో అయితే వచ్చింది, బట్ ఆప్షన్స్లో అయితే రాలేదు. టైం డికే వల్ల కొంచెం కూడా మూవ్ రాలేదు. చూడండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ కార్డే సైడ్ వేస్లో వెళ్ళిపోయింది. ఈ మొమెంటం వచ్చినప్పుడు మేము ట్రేడ్ అయితే ప్లాన్ చేయలేదు, జస్ట్ వాచ్ చేస్తూ ఉన్నాం. అంత ఫాస్ట్ మొమెంటంని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ చేయము. దాని తర్వాత ఒకేసారి వితిన్ మినిట్స్లో వచ్చింది. ఇది వితిన్ మినిట్స్లో అసలు వితిన్ సెకండ్స్లో అయిపోయింది. జస్ట్ అటుపోయి అటు వచ్చేసింది. దీన్ని క్యాప్చర్ చేయడం కొంచెం కష్టం. మనం టార్గెట్స్ పెట్టుకున్నా కూడా టార్గెట్ హిట్ అయినా వెంటనే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. మీరు అనవసరంగా ట్రేడ్ ప్లాన్ చేయొద్దని చెప్తానే ఉన్నాను. ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఉంటే ఇక్కడ 170, 180 కాడికి వెళ్ళిన తర్వాత చెప్పాను, ఆప్షన్ సెల్లర్స్ ఉంటే సెల్ చేసేయండి. ఇక్కడ మీకు 160, 180 రూపీస్ ప్రీమియం డీకే ప్రాఫిట్ ఉంటుంది, ఫాస్ట్గా సెల్ చేయండి అని చెప్పాను. అలానే ఈరోజు గోల్డ్ ఎలా బిహేవ్ చేసింది, అలానే BTC ఎలా బిహేవ్ చేసింది అది కూడా చూద్దాం. BTC మూవ్ ఎక్కడ BTC చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ ఒక సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కాడ నుంచి బౌన్స్ అయింది. ఇప్పటికి చాలాసార్లు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఇది బౌన్స్ అవ్వడం. దాని తర్వాత హెయిర్ హై చేసింది.
ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఇక్కడ అప్ సైడ్ ఒక సప్లై జోన్ చూడండి, ఇది సప్లై జోను, ఇది నెక్స్ట్ సప్లై జోన్ అన్నమాట. ఈ రెండింటిని బ్రేక్అవుట్ చేస్తే మనం నెక్స్ట్ టార్గెట్స్ చూడవచ్చు. బట్ ఇక్కడ లాస్ట్ 4-5 డేస్ నుంచి ఇక్కడ సైడ్ వేస్లో ఉంది. డోజీ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి, మీన్స్ ఇక్కడ బేస్ సెల్లర్స్ ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే ఇది మోస్ట్లీ జెన్యున్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. ఈ బ్రేక్అవుట్లో మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. దానికంటే ముందే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే బ్రేక్అవుట్ వస్తే మటుకు బిగ్ క్యాండిల్స్ వస్తుంది. అందుకు ఆ బిగ్ క్యాండిల్స్ మీరు క్యాప్చర్ చేయలేరు. అందుకే ఇప్పుడే ఎంట్రీ తీసి పెట్టుకొని చిన్న స్టాప్ లాస్ పెట్టండి, ఏం కాదు. చిన్న స్టాప్ లాస్ పెట్టినా ఏం కాదు, కానీ ఇక్కడ ఇట్లాంటి ఈ ర్యాలీని మిస్ అవ్వాలనుకోవట్లేదు. అందుకు బిగ్ క్యాండిల్స్ పడితే మీరు అక్కడ ఎంట్రీ కూడా తీసుకోలేరు. వన్ డే టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ రాదు, హైయర్లో కూడా చేయదు మీరు ఎంట్రీ తీసుకోవాలన్నా కూడా. అందుకే ముందు ఇప్పుడే తీసుకొని పెట్టేసుకోండి, చిన్న స్టాప్ లాస్లు పెట్టి. అలానే గోల్డ్ చూద్దాం. గోల్డ్ వచ్చేసి ఇంకా టైం ఫ్రేమ్లో అప్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగుతుంది. అప్ సైడ్ నుంచి ఒక 10 లైన్ లాగిన అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది చూడండి. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే ఒక అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. టైం వచ్చేసి 6 PM. ఇప్పుడు ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. రీజన్ అయితే ఏం లేదు చూడండి, ఇది డౌన్ సైడ్ 10 లైన్ గీసాం కదా, సపోర్ట్ అది చూడండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఇది సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసుకుని డౌన్ సైడ్ ఇంకో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాని అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఆ జోన్లోకి వస్తుంది. ఆ జోన్లోకి వస్తే మళ్ళీ నెక్స్ట్ హై వాల్యూ చేసుకుని మీరు ఇక్కడ టార్గెట్ చూడవచ్చు. సేమ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం. ఇక్కడ మళ్ళీ ఎప్పటికి వస్తే మళ్ళీ అప్పుడు సెల్ చేసేయండి, సింపుల్. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే 15 మినిట్ టైం ఫ్రేమ్లో మినిమం 1:2, 1:3 పెట్టి ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఇంకొన్ని ఇక్కడ 1:3 వచ్చేసింది. ఇక్కడ 1:3 వచ్చింది. మినిమం 1:3 పెడితే ఎనఫ్ అనమాట ట్రేడ్ సిచ్యువేషన్స్లో. చూడండి ఇక్కడ మంచి ట్రేడ్ ఇది గోల్డ్లో. ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే ప్లాన్ చేసుకోండి, సేమ్ ఎంట్రీ లెవెల్స్తో. ఇక్కడ బిహేవ్ చేసిందని చెప్పాను. ఇక్కడ ఇప్పుడు గోల్డ్ వచ్చేసి సైడ్ వేస్లో ఉంది. సైడ్ వేస్లో చూడండి, ఇక్కడ మోస్ట్లీ ఒక డౌన్ సైడ్కి మంచి బ్రేక్ డౌన్ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయిన ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతుంది. చూడండి ఇక్కడ మంచి బ్రేక్అవుట్ అయింది బిగ్ క్యాండిల్తో, సైడ్ వేస్లోకి వెళ్ళింది, ఫెయిల్ అయింది. దాని ద్వారా చూడండి మళ్ళీ మంచి బ్రేక్అవుట్ అయింది, వెంటనే క్యాండిల్ దాని కింద క్లోజ్ చేసింది, మళ్ళీ ఫెయిల్ అయింది. స్లో సెల్లింగ్ డోజీ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంది. చూడండి మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, నెక్స్ట్ 2 డోజీ క్యాండిల్స్, మళ్ళీ నెక్స్ట్ 1 ఫెయిల్యూర్. ఈసారి అంత దూరం పోయి వచ్చింది, బట్ అడిగి రీచ్ అవ్వలేదు. దీనిపైన క్లోజ్ అయితేనే ప్లాన్ చేయండి. దీనిపైన ఇక్కడ ఒక సపోర్ట్ ఎండ్ ఉంది, దానిపైన క్లోజ్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేయండి, లేకపోతే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ కనుక దీని కింద క్లోజ్ అయితే సేమ్ స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ వచ్చేసి మినిమం 1:3, 1:4 పెట్టాం, ఏం కాదు. సేమ్ దానిపైన క్లోజ్ అయితే అప్ సైడ్కి, దాని కింద క్లోజ్ అయితే డౌన్ సైడ్కి. ఏ సైడ్ క్లోజ్ అయితే ఆ సైడ్కి ప్లాన్ చేయండి. ఇంకా ఎవరైనా ఫారెక్స్లో కానీ క్రిప్టోలో కానీ అకౌంట్లో ఓపెన్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాం. మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్రీ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్, అలానే స్ట్రాటజీస్ ఫ్రీగా ఇస్తాం. ఫ్రీ స్ట్రాటజీస్ మనం యూజ్ చేసే బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీస్ అవి. మీరు లైవ్ మార్కెట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇలాంటి అనాలిసిస్ రోజు పోస్ట్ చేస్తూ ఉంటాం ఫ్రీగానే. బై గైస్, టేక్ కేర్.